విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 2024 న్యూమరాలజీ పరంగా లక్కీ నెంబర్ 6 వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యమైన 4 విషయాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. లక్కీ నెంబర్ 6 ఎలా తీసుకోవాలి మీకు ఎలా తెలుసుద్ది? మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన మంత్ అంటే మీరు పుట్టింది మంత్, అలాగే పుట్టిన ఇయర్ అన్ని కలుపుకోండి. అన్ని కలుపుకున్న తర్వాత సింగిల్ డిజిట్ లాస్ట్ వరకు తీయండి. అది కనుక 6 వచ్చినట్లయితే మీ లక్కీ నెంబర్ 6 అని మీరు అనుకోండి. ఇక్కడ మీరు అనిపించవచ్చు 15th 6 అలాంటి సంబంధం లేదమ్మా. ఎందుకంటే 24 6 ఇలాంటి బేసిక్ నెంబర్ అనుసారం కాదు, లక్కీ నెంబర్ ఆధారంగా అయితే ప్రిడిక్షన్ అయితే చెప్పడం జరగబోతుంది. చూసుకున్నట్లయితే 6 దీని అధికారం కనుక చూసుకున్నది శుక్రుని దగ్గర ఉంది అని 2024 కనుక చూసుకున్నైతే శనికి సంబంధం ఉంది. శుక్రుడు అలాగే శని కనుక సంబంధం చూసుకున్నైతే ఇద్దరిది కాంబినేషన్ అనుకూలంగా ఉంటా ప్రతికూలంగా అంటే నార్మల్గా ఉంటుంది. నార్మల్గా అంటే మరి అంత ప్రతికూలంగా అనుకోలేము, మరి అంత అనుకూలంగా అనుకోలేము. మీరు కనుక అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కనుక చూసుకున్నట్లయితే వృషభ లగ్నం తులా లగ్నంలో శనిదేవుడు యోగ కారకుడు అవుతాడు అని, మకర లగ్నం కుంభ లగ్నంలో శుక్రుడు యోగ కారకుడు అవుతాడు. మీరిద్దరికి గమనించండి చాలా జాగ్రత్తగా. శుక్రుడు భోగ విలాస ఐశ్వర్య కారకుడు, శనిదేవుడు దారిద్ర్యం కారకుడు, శనిదేవుడు పతనానికి కారకుడు, శనిదేవుడు దుఃఖానికి కారకుడు. అంటే ఒక దిక్కు ఒక పక్కన చాలా అష్టైశ్వర్యాలు, ఇంకో పక్కన నరక యాతన. ఈ రెండు సంబంధాలు కలిస్తే ఎలా ఉండబోతుంది? కానీ న్యూమరాలజీ పరంగా మీరు అలా భయపడకండి, ఎందుకంటే నేను చెప్తున్నా అలా అని, కానీ వీళ్ళ సంబంధాలు ఆ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి. ఎవరైతే శుక్రునికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారో, వ్యవసాయం చేస్తున్నారో, ప్రొఫెషనల్ ఎవరిదైతే ఆ రకంగా ఉందో అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మార్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. చాలా మార్పు జరుగుతుంది అని మీరు చాలా మార్పు చేసుకోవాలి. అది జరగకపోయినా మీరు తప్పకుండా మార్పు చేసుకోవాలి. ఎందుకంటే రన్నింగ్ ప్రాసెస్ కనుక మీరు చూసుకోవాలైతే చాలా అడ్వాన్స్, చాలా టెక్నాలజీ ముందుకు వెళ్ళడం వల్ల మీరు కూడా మారుతున్న టెక్నాలజీ అనుసారంగా మీరు మారడానికి మీరు ప్రయత్నించండి. మీకు శుక్రునికి సంబంధించిన వ్యాపారం మీకు చాలా తెలుసు. ఆ విధంగా కనుక మీరు చేసినట్లయితే అందులోపల మీరు చాలా టెక్నాలజీని వాడుకొని మీ బిజినెస్ లోపల, మీ ప్రొఫెషనల్ లోపల గ్రోత్ చేసుకునే అవకాశం కూడా చాలా బలంగా అయితే ఉండబోతుంది. సెకండ్ పాయింట్, ఎవరిదైతే లక్కీ నెంబర్ 6 ఉందో వాళ్ళు ప్రత్యేకంగా థైరాయిడ్స్ కావచ్చు అని మధుమేహం సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు సమయానికి డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. టాబ్లెట్స్ మారడానికి మీరు ప్రయత్నించండి. అని ప్రకృతి సంబంధించిన ఏవైతే వనస్పతులు ఉన్నాయో అంటే న్యాచురల్గా ఏ వనస్పతుల నుంచే మీరు చాలా రిలాక్స్గా ఉండగలుగుతారో అలాంటి చెట్ల కాడ ఎక్కువ ఉండడం మీరు ప్రయత్నించండి. చెట్లు ఎందుకంటే మీరు ఎంత భౌతిక సంబంధించిన దీని లోపల వెళ్తుంటారు, ప్రకృతి నుంచి మీరు అంత దూరంగా అవుతున్నారు. అలా కాకుండా న్యాచురల్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అన్నీ చక్కగానే జరుగుతాయి అని ఆరోగ్యం మరీ క్షీణించకుండా అది చాలా మీకు అవసరమైతే అవుతుంటుంది. థర్డ్ పాయింట్, ఎవరైతే లక్కీ నెంబర్ 6 ఉందో అలాంటి జాతకులు, అలాంటి వ్యక్తులు కెరియర్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం మీరు మార్పు చేసుకోండి. మార్పు ఏ విధంగా అంటే మీరున్న చోట మార్పు చేసుకోకండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అటు పక్కన ఉండకుండా అవతల దేశం నుంచి మీరు సంబంధం పెట్టుకోండి. అవతల దేశాల నుంచి సంబంధం పెట్టుకోండి. ఎందుకంటే శుక్రుడు కనుక మీరు గమనించినట్లయితే ధన కారకుడు, శని కర్మకారకుడు. కొత్తతనం లోపల మీకు చాలా ఇంక్రిమెంట్ జరుగుతుంటుంది. కొత్త విషయాల గురించి చాలా తెలుసుకుంటారు. అంటే మీకు ఆలోచన వచ్చుద్ది, డబ్బు ఈ విధంగా కూడా సంపాదించగలుగుతాం, ఈ విధంగా కూడా మనం చేసుకోగలుగుతామని. కానీ ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైతే ప్రయత్నించుతుంటారో అప్పుడు ఆ సమయం లోపల మీకు చాలా కష్టాలు అయితే వస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఏంటంటే మీరున్న చోటు కాకుండా మీరు ఎక్కడైతే మీ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోగలుగుతారో, ఆన్లైన్తో కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఈ విధంగా కావచ్చు,
మీ ప్రొడక్ట్ మీ క్వాలిటీ ఆ రకంగా ఉంటే మీరు తప్పకుండా ఈ సంవత్సరం మీ బిజినెస్ లోపల ఒక మంచి స్థాయికి అయితే మీరు తప్పకుండా వెళ్ళి తీరుతారు. ఫోర్త్ పాయింట్, కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకంగా ముందు నుంచెలా ఆడపడుచు నుంచి కావచ్చు, వదిన కావచ్చు, అక్క కావచ్చు, కోడలు కావచ్చు, అత్తయ్య కావచ్చు, ఆడవాళ్ళ నుంచి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్‌ని మీరు చాలా తొందరగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రాబ్లమ్ ఆడవాళ్ళ వల్లనే మీ లైఫ్ లోపల రాబోతుంది. ఒకవేళ మీరు ఆడవాళ్ళు ఉన్నా కూడా ఆడవాళ్ళ వల్ల రాబోతుంది. ఒకవేళ మీరు మగవాళ్ళు ఉన్నా కూడా ఆడవాళ్ళ వల్లనే మీ లైఫ్ లోపల ప్రాబ్లమ్ రాబోతుంది. కాబట్టి ఆడవాళ్ళ జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ కెరియర్ పైన చేసుకోండి. అని దాంపత్య జీవితం ఈ సంవత్సరం లక్కీ నెంబర్ 6 వాళ్ళకి అంత అనుకూలంగా అయితే కనిపించలేదు. కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఈగో వల్ల చాలా సంబంధాలు అయితే చెడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే మీరు ప్రత్యక్షంగా ఏంటంటే కాస్త నియమం పెట్టుకోండి. ఎక్కువ ఎవరితో మాట్లాడకండి. మౌనంగా ఉండండి. సెల్ఫ్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉండడానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు గనక మీరు కనకధార స్తోత్రం కనుక చదువుకున్నట్లయితే ఆర్థిక క్షేత్రాల నుంచి ఏదైనా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే అవి తప్పకుండా దూరం అవుతుంటాయి. అండ్ దాంతోపాటు భగవంతుడి అనుగ్రహం కూడా మీరు చాలా ఈజీగా పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః.